ఓఆర్బి ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రైస్ యాక్షన్ ఈజ్ ద కింగ్. ప్రైస్ యాక్షన్ తర్వాత మిగతా ఏదైనా అని మన వీడియోస్ లో మీకు చాలా సార్లు చెప్పాను. సో ఈ ప్రైస్ యాక్షన్ లో ఒక పార్ట్ అయిన ఓఆర్బి ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. అండ్ అదే విధంగా ఈ వీడియోలో రేంజ్ అంటే ఏంటి, బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అంటే ఏంటి, ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అంటే ఏంటి, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓకే, డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు శ్రీకాంత్ ట్రేడర్ తెలుగు. ఇక మొదలెడదామా? సింపుల్ గా నేను ఏంజల్ 1 ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ మనం నిఫ్టీ 50 చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రేంజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం మార్కెట్ ఈ విధంగా ఇలా పైనకి వెళ్ళి ఇలా కిందికి వచ్చి మళ్ళీ పైనకి కిందికి ఈ విధంగా ఉంది కదా. మార్కెట్ ఈ విధంగా మూవ్ అయినప్పుడు దీన్ని మనం ఒక ట్రెండ్ లైన్ గీసుకుందాం. ఈ పైన సైడ్ గీసుకున్నాం కదా, ఇది రెసిస్టెన్స్ లాగా యూజ్ అవుతుంది మనకి. అండ్ కింద సపోర్ట్ లైన్ కూడా గీసుకుందాం. సో ఈ విధంగా మనం ట్రెండ్ లైన్స్ అయితే గీసుకున్నాం కదా. ఇక్కడ మార్కెట్ ఏమవుతుంది, మనకి పైనకి కిందికి వెళ్తుంది కదా. సో ఈ రెసిస్టెన్స్ లైన్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ లైన్ గానీ ఈ సపోర్ట్ లైన్ గానీ ఈ రెండింటిలో ఏదైనా ఒక లైన్ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ ఈ బాక్స్ ఉంది కదా, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ నుండి బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇక్కడ మార్కెట్ ఇలా పైనకి వెళ్ళి కిందికి వచ్చి పైనకి వచ్చి అంటే ఈ లైన్స్ మధ్యలోనే ఇక్కడ సస్టైన్ అవుతుంది కదా. ఇది సపోర్ట్ లైన్. మనకి ఈ సస్టైన్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ చేస్తుందో అప్పుడు ఇక్కడ నుండి మార్కెట్ ఇలా పైనకి వెళ్తుందని అర్థం. లేదా మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ లాగా తీసుకొని ఇక్కడ నుండి కిందికి వచ్చి ఇక్కడ ఈ విధంగా మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ నుండి మార్కెట్ కిందికి వెళ్తుందని అర్థం. సో ఈ పాయింట్ ని మనం బ్రేక్ డౌన్ అంటాం. ఈ లైన్ ని బ్రేక్ చేసింది కాబట్టి దీన్ని మనం బ్రేక్ డౌన్ అంటాం. అదే విధంగా మార్కెట్ ఇక్కడ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ పైన తీసుకొని ఈ పాయింట్ లో మనకు బ్రేక్ చేసింది అనుకోండి, దీన్ని బ్రేక్ అవుట్ అంటాం. సో ఇది బ్రేక్ డౌన్, ఇది బ్రేక్ అవుట్ అన్నమాట. సో దీన్ని మనం రేంజ్ అంటాం. ఈ పైన రెసిస్టెన్స్ అండ్ ఈ సపోర్ట్ లైన్ ఉంది కదా, మార్కెట్ దీంట్లోనే సస్టైన్ అవుతుంది ఇక్కడ వరకు. సో దీన్ని మనం రేంజ్ అంటాం. అండ్ ఇక్కడ ఈ రేంజ్ ఏదైతే ఉందో అది ఒక పర్టికులర్ టైంలో దీన్ని బ్రేక్అవుట్ గానీ బ్రేక్ డౌన్ గానీ చేస్తే దాన్ని మనం ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అని అంటాం. సో ఇక్కడ మార్నింగ్ 9:15 కి మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా. ఈ మార్నింగ్ 9:15 నుండి 10:15 వరకు ఈ 1 అవర్ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ 1 అవర్ లో మనం గీసిన ట్రెండ్ లైన్స్ ఏదైతే ఉందో వాటిని బ్రేక్ చేస్తే వాటిని బ్రేక్అవుట్ గానీ బ్రేక్ డౌన్ గానీ అంటాం. సో దీన్ని మనం ఎలా అనలైజ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఈ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, అదే విధంగా ఈ రేంజ్, ఇవి అర్థమైనాయి కదా మీకు. సో మనం దీన్ని ఇప్పుడు ప్రాక్టికల్ గా బ్యాక్ టెస్ట్ చేస్తూ అనలైజ్ చేద్దాం. సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం. సో ఈ రోజు మనకి డే 6 కదా. మనం నిన్న మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, వీటిని అబ్జర్వ్ చేస్తూ మనం ఒక ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ ని అయితే అనలైజ్ చేద్దాం గైస్. సో ఇక్కడ మనం సెప్టెంబర్ 5, 9:15 మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది కదా. దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇది ఎక్కడ 9:15 టైం ఎగ్జాక్ట్లీ 9:15 కి ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది. 10:15 ఇక్కడ ఉంది కదా, ఈ 10:15 యొక్క క్లోజింగ్ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను, పైన సైడ్ కింద సైడ్. 9:15 క్యాండిల్ దగ్గర మనం పైన సైడ్ ఒక లైన్ డ్రా చేసాం. అదే విధంగా 10:15 దగ్గర దాని క్లోజింగ్ సైడ్ ఒక లైన్ డ్రా చేసాం. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మొత్తం మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉందని కనిపిస్తుంది మనకి. ఎప్పుడైనా సరే ఈ 9:15 నుండి 10:15 వరకు ఏదైతే ట్రెండ్ ఉంటుందో, ఈ 1 అవర్ లో ఏదైతే ట్రెండ్ ఉందో రిమైనింగ్ 5 అవర్స్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది అని అనుకుందాం. నిఫ్టీ 50 లో అయితే 70%, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో అయితే 60% to 70% వరకు ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుంది గైస్. సో ఇప్పుడు మనం ఒక బ్యాక్ టెస్ట్ అయితే చేద్దాం. ఇది 4th సెప్టెంబర్ అన్నమాట. ఈ 4th సెప్టెంబర్ 9:15 కి క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయింది మనకి. ఇది స్టార్టింగ్ క్యాండిల్. తర్వాత ఎగ్జాక్ట్లీ 10:15 కి అంటే 1 అవర్ గ్యాప్, ఈ 10:15 కి క్యాండిల్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం మనం. మార్నింగ్ మనకి 9:15 కి ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, 10:15 కి ఇక్కడ క్లోజ్ అయింది. సో ఈ ఓవరాల్ గా ఈ 9:15 నుండి 10:15 ఈ 1 అవర్ టైమ్ లో మార్కెట్ ఈ 9:15 నుండి 10:15 వరకు మార్కెట్ డౌన్ ట్రెండ్ లో కనిపిస్తుంది. కాబట్టి ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో అది అప్ ట్రెండ్ లో గానీ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఈ రిమైనింగ్ 5 అవర్స్ కూడా సేమ్ ట్రెండ్ ఫాలో అవుతుంది అన్నమాట. ఈ స్ట్రాటజీ నిఫ్టీ 50 లో 60% నుండి 70% వరకు వర్క్ అవుతుంది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో 70% వర్క్ అవుతుంది. సో ఇప్పుడు చూసుకుందాం, ఈ 9:15 నుండి 10:15 వరకు మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది కదా. ఈ రిమైనింగ్ మొత్తం ఈ 9:15 నుండి 10:15 వరకు డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి రిమైనింగ్ 5 అవర్స్ కూడా మొత్తం డౌన్ ట్రెండ్ లోనే కనిపిస్తున్నాయి మనకి. ఓకే, మార్కెట్ ఇక్కడ 3:25 టైం కి ఇక్కడ ఎండ్ అయింది కదా, ఇక్కడ వరకు మనకు డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. సో అర్థమైంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే మార్నింగ్ 9:15 నుండి 10:15 వరకు ఈ 1 అవర్ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ 1 అవర్ లో బయర్స్ గానీ సెల్లర్స్ గానీ వీళ్ళిద్దరికి కాంపిటీషన్ ఉంటుందన్నమాట. సింపుల్ గా
గా చెప్పాలంటే ఒక వార్ నడుస్తుంది అనుకోండి, ఇక్కడ బయర్స్ సెల్లర్స్ గట్టిగా యుద్ధం చేస్తుంటారు. సో ఈ యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ సైడ్ మనం ఉంటాం. ఈ యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ సైడ్ ట్రెండ్ కూడా ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలంటే చాలా వొలాటిలిటీ క్రియేట్ అయింది. బయర్స్ కి సెల్లర్స్ కి మధ్యలో వార్ నడిచింది. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి సెల్లర్స్ బయర్స్ ని డామినేట్ చేశారు. సో ఇక్కడ నుండి మార్కెట్ ఈ విధంగా కిందికి రావడం అయితే జరిగింది. ఈ డే ఓవరాల్ గా మొత్తం డౌన్ ట్రెండ్ అయితే ఫాలో అయింది. సో ఇదే విధంగా మనం ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాం. సెప్టెంబర్ 1 చూసుకుందాం. ఇక్కడ మార్కెట్ 9:15 కి అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తో మనకి మార్కెట్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ 10:15 ఇక్కడ క్లోజ్ అయింది. ఇది ఈ 10:15 ఒక క్యాండిల్ హై లో మనం లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుందంటే ఈ ఎండింగ్ నుండి ఈ ఎండింగ్ వరకు, ఈ 9:15 నుండి 10:15 వరకు బయర్స్ సెల్లర్స్ మధ్య వార్ నడిచింది. సో దీంట్లో బయర్స్ సెల్లర్స్ ని డామినేట్ చేశారు. కొంచెం కిందికి వచ్చింది, ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చి కొంచెం పైనకి వెళ్ళింది. ఇక్కడ మనకి బయర్స్ సెల్లర్స్ ని డామినేట్ చేశారు, కొంచెం పైకి వచ్చి ఇక్కడ రీటెస్ట్ జరిగింది. మనకి ఈ రీటెస్ట్ జరిగిన తర్వాత ఇక్కడ నుండి మార్కెట్ అప్ ట్రెండ్ అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ సింపుల్ గా ఏమైందంటే బయర్స్ కి సెల్లర్స్ కి మధ్యలో వార్ నడిచింది. ఇక్కడ బయర్స్ సెల్లర్స్ ని డామినేట్ చేశారు. సో ఇక్కడ కొంచెం పైనకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ తీసుకొని ఇక్కడ నుండి మొత్తం అప్ ట్రెండ్ అయితే మూవ్ అయింది. సో అర్థమైంది కదా గైస్. అదే విధంగా మనం ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాం. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం మనం. ఇది 9:15 అన్నమాట. అండ్ 10:15 కి ఇక్కడ క్లోజ్ అయింది మనకి మార్కెట్. 9:15 కి మార్కెట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతూ ఇది విక్ అన్నమాట. ఇక్కడ విక్ కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ స్టార్ట్ అయ్యి కిందికి వెళ్ళి పైనకి వెళ్ళింది. మళ్ళీ 10:15 యొక్క హై ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం. సో మనకి ఓవరాల్ గా మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే వెళ్ళింది మార్నింగ్ ఫస్ట్ 1 అవర్ లో. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఇది అప్ ట్రెండ్ లో కనిపిస్తుంది. ఈ రిమైనింగ్ డే మొత్తం కూడా మనకి అప్ ట్రెండ్ లోనే కనిపిస్తుంది. సో ఈ విధంగా అంటే ఫస్ట్ 1 అవర్ లో ఏదైతే ట్రెండ్ ఉంటుందో రిమైనింగ్ 5 అవర్స్ కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవుతుందని మన హిస్టారికల్ గా ప్రూవ్ చేశారు. సో ఇది 70% వర్కౌట్ అవుతుంది. సో గైస్ అర్థమైంది కదా మీకు రేంజ్ అంటే ఏంటి, బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అంటే ఏంటి, అండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ ఏ టైం ఫ్రేమ్ లో యూజ్ చేయాలి, ఇవన్నీ అర్థమయ్యాయి కదా. వీటన్నిటితో పాటు మనం రిస్క్ మేనేజ్మెంట్ కూడా చేయాలి. ఎందుకంటే మనం మార్కెట్ ని 100% ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉంటారు కదా, ప్రో ట్రేడర్స్ అయినా కూడా వాళ్ళు మార్కెట్ 90% 100% అసలు ప్రిడిక్ట్ చేయలేరు మార్కెట్ ని. మనం మన ఈ స్ట్రాటజీస్ తోని, ఈ ఇండికేటర్స్ తోని, వీటన్నిటిని కలిపి ఒక 70% వరకు అయితే మనం మార్కెట్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు. రిమైనింగ్ 30% ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు అసలు. మనం ఎప్పుడైనా సరే మనం ఒక స్ట్రాటజీని యూజ్ చేసి ట్రేడింగ్ చేస్తున్నప్పుడు అది 70% వర్కౌట్ అయితే రిమైనింగ్ 30% అయితే ఫెయిల్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఏ స్ట్రాటజీ యూజ్ చేసినా, ఏ ప్యాటర్న్ యూజ్ చేసినా మీరు స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే ఓకే మనం ఇప్పుడు ఏదైనా స్ట్రాటజీ యూజ్ చేసి మనం ట్రేడ్ చేసుకున్నాం, అక్కడ మనకి మనం అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ వెళ్తే మనకు ప్రాఫిట్స్ వస్తాయి, ఓకే. బట్ మనం అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ వెళ్లకుండా దానికి రివర్స్ లో, దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మార్కెట్ ఫాలో అయింది అనుకోండి, అప్పుడు మనకి లాసెస్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. సో అర్థమైంది కదా గైస్. ఎవరైతే మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నారో మన ఛానల్లో ఈ ట్రేడింగ్ రిలేటెడ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చిందంటే రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మనం అప్కమింగ్ వీడియోస్ లో ట్రేడింగ్ లో కింగ్ అయిన ప్రైజ్ యాక్షన్ గురించి మనం నెక్స్ట్ వీడియో చేద్దాం గైస్. మీకు చాలా సార్లు చెప్పాను కదా, ప్రైజ్ యాక్షన్ ఇస్ ద కింగ్. ప్రైజ్ యాక్షన్ ను మించిన స్ట్రాటజీ ఏది లేదు ట్రేడింగ్ లో. సో ఈ ప్రైజ్ యాక్షన్ గురించి మనం అప్కమింగ్ వీడియోస్ లో కంటెంట్ తీసుకొస్తాం. అండ్ అదే విధంగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ ORB ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ, దీని గురించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్స్ లో అడగండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ఈ వీడియోలో మీకు ఇండెక్స్ ట్రేడింగ్ అంటే నిఫ్టీ 50 కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ వీటిలో 5 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేస్తూ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీని ఎలా యూజ్ చేయాలి అని చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ స్ట్రాటజీలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ లో అడగండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. అండ్ ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ దగ్గర నుండి నాకు ₹1 కూడా వద్దు. సో ఈ వీడియో మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడిప్పుడే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, ఆర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఆర్ ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు గుడ్ బై.